నీరు మూవీ చూశాక ఈ మూవీ పైన నా ఒపీనియన్ ని నేను ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో వెల్కమ్ టు మైవీ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నా వరకు ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇట్స్ గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఐ హ్యావ్ వాచ్డ్. నా వరకు ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన ఆర్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే స్టోరీ అండ్ నరేషన్. ఇట్స్ అ వెరీ స్ట్రైట్ అవే స్టోరీ విత్ ఆల్మోస్ట్ జీరో ట్విస్ట్ అండ్ టర్న్స్. బట్ ఈ స్టోరీని నరేట్ చేసిన విధానం ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ గా ఉంది. మూవీలో ఒక్క ట్విస్ట్ కూడా లేకపోయినా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యి ఈ మూవీతో ఎంగేజ్ అయ్యేలా ఈ మూవీని నరేట్ చేశారు. క్లైమాక్స్ చూశాక నాలో ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఈ మూవీ ఎలా ఎండ్ అవబోతుందో గెస్ట్ చేసినప్పటికీ ఆ ఎండ్ కి చేరుకునే ప్రాసెస్ ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో నరేట్ చేశారు. స్క్రీన్ ప్లే వాజ్ సూపర్ ఇన్ దిస్ మూవీ. నాకైతే ఎక్కడా ఈ మూవీ బోరింగ్ గా కానీ లాగింగ్ గా కానీ అనిపించలేదు. అండ్ మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ టూ గుడ్ ఇన్ దిస్ మూవీ. మనం ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ ని మనం కూడా ఫీల్ అయ్యేలా ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ ని డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. రైటింగ్స్ ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ దిస్ మూవీ. కోర్ట్ రూమ్ సీన్స్ ని చాలా బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. అందరూ సూపర్ గా చేశారు. ప్రియమణి వాజ్ గుడ్ ఇన్ హర్ రోల్. మోహన్ లాల్ as విజయ్ మోహన్ వాజ్ వెరీ కన్విన్సింగ్. సిద్దికి as రాజశేఖర్ వాజ్ సూపర్. అసలు మనకి ఆ రాజశేఖర్ క్యారెక్టర్ పైన చిరాకు వచ్చేలా అతని పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలానే ఒక బ్లైండ్ గర్ల్ గా అనస్వర రంజన్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్. ఎమోషన్స్ ని, కరేజ్ ని చాలా బాగా కన్వే చేశారు. ఇక ఈ మూవీలో నాకు నచ్చని ఆర్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే నాకైతే నెగిటివ్స్ ఏమి అనిపించలేదు. మరి మీరు సంగతి. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.